పరామర్శలు బెజవాడ సాక్షిగా చాలా మంది మార్బలంతో ఫుల్ హడావిడిగా వెళ్ళారు. వాళ్ళకి న్యాయం చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి తప్పులు ఇవన్నీ కూడా ఆయన మీ ఇళ్ళలు కూల్చేశారని చెప్పి తీవ్ర విమర్శలు కూడా చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఇక పవన్ కళ్యాణ్పై, చంద్రబాబు నాయుడు గారిపై, లోకేష్ గారిపై మళ్ళీ పోస్టులు. అసలు ఏంటి సోషల్ మీడియాలోని కేసులు పెడుతున్నారు? అరే వాళ్ళు అధికారంలో ఉన్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలా అధికారంలో లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదో, లేకపోతే షర్మిల గారి మీదో, లేకపోతే విజయమ్మ గారి మీదో, లేకపోతే భారతి గారి మీదో, లేకపోతే వేరే పార్టీ వాళ్ళ మీద పెట్టమని కాదు దాని అర్థం. ఎందుకు పెట్టాలి? ఎప్పుడుకు పోతుంది ఈ పైత్యం? ఇది చాలామందిలో రగులుతున్న ప్రశ్న. మన ఇళ్ళ వాళ్ళ మీదో, లేకపోతే మన కుటుంబ సభ్యుల మీదో, లేకపోతే భార్య మీదో, చెల్లి మీదో, అక్క మీదో, అమ్మ మీదో ఎవడన్నా అసభ్యంగా పోస్టులు పెడితే మనం యాక్సెప్ట్ చేస్తామా? సర్రం లెగిస్తాం. లుంగీ కట్టేవాడైతే లుంగీ ఎగేస్తాడు, షర్ట్ వేసుకునేవాడైతే మడత పెడతాడు, ఎక్కడేం దొరికితే అది పట్టుకుని బయలుదేరతాడు యుద్ధానికి. ఎరా మా అమ్మని అంటావా, మా అక్కని అంటావా, నా భార్యని అంటావా? కానీ మనం మాత్రం ఎదుటి వాళ్ళ ఇళ్ళలోకి దూరొచ్చు, వాళ్ళ బెడ్రూమ్లోకి దూరొచ్చు, వాళ్ళ పర్సనల్ మనం టచ్ చేయొచ్చు. ఇది కదా పైత్యం అంటేని. సో ఇంకసారి ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా సీరియస్గా దీని మీద యాక్షన్లు తీసుకోవాలని డిసైడ్ అయిపోయారట. మరి దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటే ఎన్నిసార్లు చెప్పినా మరి ఆ వక్ర బుద్ధులు ఎందుకు మాట్లాడలేదు? సోషల్ మీడియాని అందరినీ అని కాదు, ఈ పైత్యం ఉన్న వాళ్ళు అది ఏ పార్టీ అయినా అవనియండి. అది వైఎస్ఆర్సీపీలో ఉన్నారా, అది టీడీపీలో ఉన్నారా, జనసేనలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అని చెప్పి నేను మాట్లాడలేదు. ఏ పార్టీలో ఇలాంటి చీడ పురుగులు ఉన్నా వాళ్ళ సమాజం వెలియాలి, తగిన బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చేయాలి. అది అసలు కనిపిస్తుందా అంటే అరకొర కనిపిస్తున్నదని చెప్పాలి. ఎందుకు సమగ్రమైన చట్టాలను దీని మీద తీసుకురాలేకపోతున్నారు? ఎంతకాలం మానసికంగా శోభకి గురవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే అవి పడుతున్నారో? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, లోకేష్ గారు అయ్యారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అయ్యారు. అవలేదని ఎవరిని అనడానికి లేదు. షర్మిల గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, ఇంకొకరు అవనియండి, ఆడా మగ తేడా లేదండి, పెద్ద చిన్న వ్యత్యాసమే లేదు. ఎవడు పడితే ఆడిని, వాళ్ళు పోస్ట్కి విలువ ఇవ్వరు, వయసుకి విలువనివ్వరు. మనకు నచ్చినట్టుగా మనం చెలరేగిపోతాం. దీని మీద ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి అనుకుంటానే ఉన్నాం, ఏ పాదాలు మోపట్లేదు. ఏదో అలాగా అరకొరగా చిన్న చిన్న అంశాలు అవుతున్నాయి. ఈసారి అయితే చాలా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలనేది పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. అభ్యంతరకర పోస్టులు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ గారి మీద, లేకపోతే అనితి గారి మీద, ఇంకొకరి మీద ఎన్నికల ముందు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులే వచ్చినాయి. దాని మీద చాలా సీరియస్ అయ్యారు. గల్ఫ్ నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాసరెడ్డి ఎవరో అతన్ని అదుపులోకి తీసుకున్నారట. కొంతమందిని తీసుకుంటున్నారు. కానీ దీనికి కట్టడి కావాలా, కంట్రోల్ కావాలి. అది ఎప్పుడో ఎవరో వస్తారు, ఒకరిని అరెస్ట్ చేస్తారు. రోజుకి 1,00,000 పోస్టులు వస్తుంటే ఎప్పుడో ఒకరిని అరెస్ట్ చేసాము వారం రోజులకో, 10 రోజులకో, నెల రోజులకో అంటే కాదు కదా. ఎప్పటికప్పుడు దీని మీద కొరడా జులిపిస్తానే ఉండాలి అని చెప్పి సభ్య సమాజం కోరుకుంటుంది, సామాన్యులు కోరుకుంటున్నారు. చదువుకుంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. ఆ సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే, ఆ ఎక్స్ ఓపెన్ చేస్తుంటే, ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే వినలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. వాళ్ళు ఇదే జీవితం అనుకుంటున్నారు, ఇలాగే ఉంటుంది సమాజం అనుకుంటున్నారు. మాకేంటి కర్మ? ఎవరెవరో మీరు ఏ గొడవలు ఉండో, లేకపోతే ఒకరి మీద ఒకరి కోపాలు ఉండో, లేకపోతే ఒకరి మీద ఒకరిని ఏదో తక్కువ చేయాలనో, లేకపోతే వేరే రకంగా టార్గెట్ చేయాలనో, వాళ్ళ నాయకుడిని పెంచుకోవాలనో, మిమ్మల్ని చులకన చేయాలనో చెప్పి వాళ్ళు పైత్యానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడితే అవి చూసి మేము భరించాలా? మా పిల్లల భవిష్యత్తు రాను రోజుల్లో ఇలాగే తయారవుతుంది. ఈ చూస్తుంటే ఏమవుతుందండి? ఈరోజు కొన్ని పోస్టులు చూస్తుంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనే ఫోన్ ఉంటున్నది, ట్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. ఏది కొట్టినా సరే అది మధ్యలో ఒకటి వచ్చి దూరుతుంది. అది ఎంత చండాలంగా ఉంటుందంటే, ఎంత జిగుప్సాకరంగా ఉంటుందంటే, ఎంత అసహ్యంగా ఉంటుందంటే కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి, చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. మూసుకుంటారా పిల్లలు? మనమైతే చిచి ఏంట్రా ఈ దరిద్రం తీసుకుని పక్కన పెడతాం. పాప వాళ్ళకి ఏం తెలుసు? 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు, మైనర్లకి ఏం తెలుసు? అదే అనుకుంటారు కదా. ఇలా మనం మాట్లాడొచ్చా? ఎవరు మాట్లాడుతున్నారు? అది మామూలు వాళ్ళు మాట్లాడుతున్నారు, మంత్రుల స్థాయి వాళ్ళు మాట్లాడుతున్నారు. మంత్రుల స్థాయిలు మాట్లాడుతున్నారు. ఎవరు రాని కొడితే ఇదిగో పలానా మంత్రి, మంత్రి ఎలా మాట్లాడారంటే మనం మాట్లాడొచ్చు. ఇదే మనం నేర్పుతున్నాం. ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వాలన్నీ కూడా మేము కట్టడి చేస్తున్నాం మాటలు కాదు, చేతలు చూపించాలి. ఇందులో కక్ష సాధింపులు ఏమీ వద్దు. ఎవడు తప్పు చేసినా సరే ఎత్తి అవతల పడినవే. పూర్తి స్థాయిలో దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమాజం పాడవుతుంది, ముందు తరాలు నాశనం అయిపోతాయి. ఇవే పాఠ్యాంశాలు అనుకుంటారు, ఇవే ప్రవచనాలు అనుకుంటారు.
ఆ ఛాన్స్ దయచేసి ఎవరు ఇవ్వకండి. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది. ఎవరినో విమర్శించి ఎదుగు వైసీపీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారా మన మీద అని చెప్పి తీసి పడేయొద్దు. ఎవరు పెట్టినా, మీ వాళ్ళు పెట్టినా దాని మీద కఠినమైన శిక్షలు అమలు జరిగేలా చట్టాలు